కార్పొరేషన్లో భారీ అవినీతి, వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించిన సర్కార్. బేవరేజెస్, సివిల్ సప్లైస్, ఆయిల్ ఫెడ్, మార్క్ఫెడ్, విజయ డైరీ తదితరాల్లో గోల్మాల్. ప్రభుత్వానికి అందిన రిపోర్ట్లు సమగ్ర విచారణ ఆదేశించే యోచన. ఇక విజిలెన్స్ ఎంక్వైరీనా లేకపోతే ఏసీబీ అప్పగించేనా అనే దానిపైన త్వరలో నిర్ణయం తీసుకుంటారు. ఇన్నేళ్లు కార్పొరేషన్లో చక్రం తిప్పిన మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితులు ఎవడెవడు ఉంటాడుగా, ఈ క్రిషాంగ్ గాడు వాడు వీడు మన్ను మాట వీళ్ళంత ఇదే. ప్రభుత్వ కార్పొరేషన్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్టు సర్కార్ గుర్తించింది. వేల కోట్లు కొల్లగొట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని కార్పొరేషన్లలో 10 ఏళ్ల పాటు అవినీతి తంతు కొనసాగినట్టు గుర్తించింది. ఓవైపు కార్పొరేషన్లు నష్టాల్లో ఉన్నాయని చెబుతూనే మరోవైపు అప్పుల రూపంలో తీసుకున్న నిధులు వాటిలో ఎంతో కొంత వచ్చిన ఆదాయాన్ని కూడా అక్రమార్కులు కొట్టేసినట్టు తెలుసుకుంది. ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పోస్టుల దగ్గర నుంచి ఆయా కార్పొరేషన్లు నిర్వహించే వివిధ రకాల పనుల వరకు అన్నింటిలో గోల్మాల్ జరిగినట్టు నిర్ధారించింది. ఆఖరికి పంటలను కొనుగోలు చేసి వాటిని టెండర్లు వేసి విక్రయించే విధానంలోనూ నిధుల మేత జరిగినట్టు గుర్తించింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారాల్లో కేసీఆర్ సన్నిహితులే ఉన్నారని ప్రభుత్వం చెప్పుకున్న ప్రిలిమినరీ రిపోర్ట్లో వెల్లడైంది. తెప్పించుకున్న ప్రిలిమినరీ రిపోర్ట్లో వెల్లడైంది. ఇక సివిల్ సప్లైస్, బెవరేజెస్, వేర్ హౌసింగ్, తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లు, ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విజయ డైరీ, టీఎస్ఐఐసి, సీడు, షిప్, ఫిషరీస్ ఫెడరేషన్లు, హ్యాండ్లూమ్స్, టీఎస్ ఫుడ్, ఆగ్రోసు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫారెస్ట్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ తదితరలో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరిగినట్టుగా రిపోర్ట్లో తేలిపోయింది. దొంగల్ని ఒక్కని కూడా వదలకూడదు, ఒక్కని కూడా వదలకూడదు. ఈడు మన్నె క్రిషాంగ్ గాడు వీడు అంతా వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారట. ప్రాథమిక రిపోర్ట్లో బయటపడ్డది. ఇదంతా మొత్తం కేటీ రామారావు బినామీలేలంతా. ఇప్పుడు బయటికి వెళ్తా ఉంటే ఉత్సపడుతుంది ఒకనోనికి, నిద్రపోతలేడు ఒకడోడు.